భీష్మ పితామహుడు దర్శించిన శ్రీకృష్ణుని అద్భుతమైన రూపమును మనకందరికీ దర్శింపజేసిన మహాకవి శ్రీ పోతన శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భారం బెల్ల కప్పికొనగా ఉరికిన ఓర్వక ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదల చెక్కంబు చేపట్టి చనురెంసురయమున పైనున్న పత్సని పటముజార నమ్మితి నాలావునగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువ గరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడుమర్జునాయనుచు మద్విశిఖ వృష్టిదరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు. మహాభారత యుద్ధము అతి తీవ్రముగా జరుగుతున్నది. 3వ రోజున కురు వృద్ధ పితామహుడైన భీష్ముని ధాటికి తాళలేక పాండవ సేనలు చెల్లాచెదరవుతున్నాయి. వారికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడా తాను కేవలము రథసారథ్యము వహిస్తానే కాని ఆయుధము చేపట్టను అని ముందే తెలియచేశాడు. కురుక్షేత్రంలో 10 రోజుల పాటు యుద్ధం చేసి గాయాలతో అంపశయ్య మీద పడుకుని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూస్తున్న భీష్ముడి వద్దకు కురుక్షేత్రం ముగిశాక కృష్ణుడు పాండవులు వస్తుండగా వారితో బ్రహ్మర్షులు రాజర్షులు మహర్షులు తమ శిష్య సమేతంగా వచ్చారు. ఆ సందర్భంలో భీష్ముడికి భారత యుద్ధంలో 3వ రోజు తన విజృంభణకు అర్జునుడు ఆగలేకపోగా కృష్ణుడు ఎలా తన మీదకు చక్రధారి అయి వచ్చాడో గుర్తుకు వచ్చింది. ఆ ఘట్టాన్ని వర్ణిస్తూ కృష్ణుడిని స్తుతించాడు. అటువంటి సందర్భంలోని పద్యం ఇది. రథము మీద నుండి ఒక్క ఉదుటున శ్రీకృష్ణుడు ఊపిరి బిగించి రథం మీద నుంచి ఒక్కసారిగా ఎగిరిన శ్రీకృష్ణుని కర్ణములకు ఉన్న కుండలముల యొక్క కాంతులు ఆకాశమంతా వ్యాపించాయి. ఆయన ఉదరంలో ఉన్న లోకాలన్నీ ఒక్కసారిగా కదిలి అలజడి చెందాయి. ఆయన భుజం మీద వేలాడుతున్న పట్టు పీతాంబరం కిందకు జారిపోయింది. చేతిలో చక్రాన్ని ధరించి వేగంగా మీదకు వెడుతుండగా, కృష్ణ, నా శక్తి మీద నాకు నమ్మకం ఉంది, నన్ను దయచేసి నవ్వుల పాలు చేయకు అని అర్జునుడు బతిమాలుతుంటే, అర్జున, నన్ను అడ్డగించకు, ఈరోజు భీష్ముడిని చంపి నిన్ను రక్షిస్తాను అంటూ ఏనుగు మీదకు లంఘించే సింహంలాగా నా బాణాలను తప్పించుకుని నా మీదకు ఉరుకుతూ వచ్చే ఆ కృష్ణుడే దిక్కు నాకు అని ప్రార్థించాడు భీష్మ పితామహుడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండునట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై. ఏ విధముగా ఆకాశములో ఉన్న ఒకే సూర్యుడు అనేక మంది జీవులకు వేర్వేరుగా ఒక్కొక్క సూర్యుడుగా ఉన్నట్లుగా విడివిడిగా కనిపిస్తాడో, అదే విధముగా ఏ దేవుడు తన అద్భుతమైన లీలలతో తన నుండి పుట్టిన జీవ సమూహాలందరి మనస్సులలో అనేక రూపాలలో ఉన్నట్లుగా దర్శనమిస్తాడు. అటువంటి పరంధాముడైన శ్రీకృష్ణుడిని
నేను సహృదయంతో ప్రార్థిస్తాను అని భీష్ముడు పలికాడు. ద్వైత రూపములో కనిపించే పరమాత్మ నిజానికి అద్వైత రూపుడు. ఈ విశ్వమంతటా సమస్త జీవులలోనూ ఉన్నది పరబ్రహ్మ స్వరూపము ఒక్కటే అని ఎరిగిన మహాజ్ఞాని అయిన భీష్ముని తత్వమును మహాకవి పోతన ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. మరికొన్ని పద్యములు వాటి భావార్థములతో మరలా మీ ముందుకు వస్తాను.